బ్రేకింగ్ న్యూస్. ఈ నెల 17 నుంచి కూడా ఆంధ్రప్రదేశ్లో 10th క్లాస్ పరీక్షలు నిర్వహిస్తున్న విషయం మనందరికీ కూడా తెలిసిందే. ఇక ఈ పరిణామంలో శ్రీకాకుళం జిల్లాలో ఒక ఎగ్జామ్ సెంటర్లో రాస్తున్న విద్యార్థులకి ప్రతి ఏడాది కూడా ఐఐటి సీట్లు వస్తుండటంతో అధికారులు నిఘా పెట్టారు. ఇక ఈ నేపథ్యంలోనే సంచలన నిజాలు బయటకు వచ్చాయి. అయితే ఆ ఎగ్జామ్ హాల్లో ఎప్పటికప్పుడు క్వశ్చన్ పేపర్స్ లీక్ అవుతున్నట్లు కూడా అధికారుల నిఘాలో తేలింది. ఇక దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ కూడా మనం చూస్తున్నాం. ఐఐటీలో సీట్ల కోసమే టీచర్లే క్వశ్చన్ పేపర్లో లీక్ చేస్తారని ఆరోపణలు వస్తున్నాయి. ఎచ్చర్ల మండలం కుప్పలి సెంటర్లో పేపర్ లీక్ అవుతుంది. 15 మంది టీచర్లపై వేటు కూడా వేశారు. క్రిమినల్ కేసులు కూడా నమోదు చేసినట్లు తెలుస్తుంది. ఇక 5 విద్యార్థులను కూడా ప్రస్తుతం డిబారు చేశారు. ఎప్పటి నుంచో కుప్పలి సెంటర్లపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కుప్పలిలో రాసే ప్రతి విద్యార్థికి కూడా ఐఐటీ సీట్లు రావడంతోనే ఆరోపణలపై స్పెషల్ ఆపరేషన్ చేశారు డిఈఓ చైతన్య. ఇక రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు స్పెషల్ టీంలో. టీచర్లే ఆన్సర్ స్లిప్పులు రాసి మరీ ఇస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాకుళం నుంచి రాము ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. ఎస్ రాము, అయితే ఎవరైతే అక్కడ రాస్తున్నారో వారికి మాత్రమే ఐఐటీలో సీట్లు వస్తున్నట్లు తెలుస్తుంది. దీని ద్వారానే అధికారులు నిఘా పెడితే విస్తుగొల్పే నిజాలు కూడా బయటకు వచ్చాయి. ఎంతమందిని డిబార్ చేశారు, అయితే ప్రధానంగా ఏ టీచర్లు దీనికి ప్రధాన కారకులు అయినట్లు తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా కుప్పలి సెంటర్ లో నిన్న ఇంగ్లీష్ పేపర్ ఎగ్జామ్ జరుగుతుంది. ఇంగ్లీష్ పేపర్ ఎగ్జామ్ జరుగుతున్న సందర్భంలో నిన్న కొంతమంది టీచర్లే ఈ పేపర్ ను బయటికి తీసుకెళ్లి స్లిప్పులు రాస్తున్న దారుణమైన పరిస్థితి నెలకొంది. దీంతో గత కొన్ని నెలలుగా, అంటే ప్రతి ఏడాది కూడా ఈ విధంగా కుప్పలి సెంటర్ లో మాస్ కాపింగ్ జరుగుతున్నట్టు కూడా విద్యాశాఖ అధికారులకి నివేదికలు వచ్చే దీని పరిధితో మొత్తం ఏదైతే జిల్లా వ్యాప్తంగా ఇటువంటి ఏదైతే మాస్ కాపింగ్ జరుగుతున్నాయనే ఆరోపణలు అటువంటి అన్నిటి మొత్తం జిల్లా యంత్రాంగం అంతా కూడా దృష్టి పెట్టింది. ఎక్కడికక్కడ కూడా ఇటువంటి అనుమానం ఉన్న అన్ని సెంటర్లో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసింది. మరోవైపు ఎక్కడైతే ముఖ్యంగా చూస్తే కుప్పలికి సంబంధించి ప్రతి ఏటా కూడా కుప్పలి హై స్కూల్లో విద్యార్థులకి ట్రిపుల్ ఎక్కువ సీట్లు వస్తున్నాయి. ఇదే నేపథ్యంలో టీచర్స్ కొంతమంది పిల్లల తల్లిదండ్రులతో కుమ్మక్కయ్యి కొంతమంది వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఈ విధంగా చేస్తున్నారనే ఆరోపణ వచ్చిన నేపథ్యంలో విద్యాశాఖ అయితే దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో నిన్న ఇంగ్లీష్ పేపర్ ఎగ్జామ్ జరుగుతున్న సమయంలో చుట్టుపక్కల 4 బృందాలుగా విద్యాశాఖ అధికారులంతా ఆపరేషన్ నిర్వహించి అక్కడ స్కూల్ బయటికి పేపర్ తీసుకొచ్చిన టీచర్సే ఇంగ్లీష్ పేపర్ బయటికి తీసుకొచ్చి వాళ్ళ స్లిప్పులు తయారు చేస్తున్న పరిస్థితిని రెడ్ హ్యాండెడ్ గా కూడా స్క్వాడ్ అధికారులంతా కూడా పట్టుకోవడం జరిగింది. ఇదే నేపథ్యంలో అక్కడ ఉన్న టీచర్స్ ని మొత్తం 14 మంది టీచర్స్ ఇందులో ఇన్వాల్వ్ అయినట్టు కూడా విద్యాశాఖ అధికారులు గుర్తించారు. వారందరినీ కూడా సస్పెండ్ చేశారు. మరోవైపు దీనికి అంతటికి మూల కారణం అక్కడే అదే స్కూల్లో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ కూడా ఒక ప్రధాన కారణంగా భావిస్తున్నారు. ఆయన ప్రతి ఏడాది కూడా ఈ మాస్ కాపింగ్ సంబంధించిన మొత్తం పని అంతా ఆయనే చేస్తుంటాడు. తల్లిదండ్రుల నుంచి డబ్బులు తీసుకుని టీచర్స్ తో కుమ్మక్కయ్యి ఈయన కొంత కమిషన్ తీసుకొని ఈ విధంగా ప్రతి ఏడాది కూడా అక్కడ ఎగ్జామ్ జరుగుతున్న సమయంలో డబ్బులు కలెక్ట్ చేసి టీచర్లు కొంత భాగాన్ని ఇచ్చి ఆయన కొంత భాగం ఉంచుకొని అక్కడ మాస్ కాపింగ్ చేస్తున్నారనే ఒక ఆరోపణ నేపథ్యంలో అక్కడ సీనియర్ తో పాటు 14 మంది టీచర్లని సస్పెండ్ చేశారు. మరోవైపు 5 స్టూడెంట్స్ ని కూడా రెడ్ హ్యాండెడ్ గా దొరికిన 5 స్టూడెంట్స్ ని కూడా డిబార్ చేసినట్టు కూడా శ్రీకాకుళం జిల్లా డిఓ చైతన్య అయితే కొద్దిసేపటి క్రితం స్పష్టం చేశారు. వారందరిపై కూడా క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తామంటూ కూడా డిఓ అయితే స్పష్టం చేయడం జరిగింది. ఇదే విధంగా ఏదైతే తెలివైన విద్యార్థులు ఉన్నారో వాళ్ళంతా కూడా నష్టపోతున్నారు. ప్రతి ఆట ఇక్కడ నుంచి రావడానికి కారణం ఏంటనేది అలా తీస్తే ఇక్కడ మాస్ కాపింగ్ జరుగుతుంది. టీచర్స్ తాలూకా భాగస్వామ్యం కూడా మాస్ కాపింగ్ లో ఉందనేది కూడా ఆరోపణలు వచ్చి ఆ నేపథ్యంలోనే ఆ సెంటర్ పైన ప్రత్యేకమైన దృష్టి పెట్టినట్టు కూడా డిఈఓ అయితే స్పష్టం చేశారు. మొత్తం చూస్తే ఈ పేపర్ లీకేజ్ అనేది కూడా ఇప్పుడు తల్లిదండ్రులందరినీ కూడా కలసివేస్తుంది. ఎందుకంటే ఎవరో చేసిన పనికి ఇప్పుడు మిగతా విద్యార్థులు రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షలు వచ్చే విద్యార్థులందరికీ కూడా ఒక విధంగా శాపంగా మారేదని చెప్పొచ్చు. ఇప్పుడు ఈ నేపథ్యంలో ఇప్పుడు అదే సెంటర్ లోని ఎగ్జామ్స్ ఏమైనా తిరిగి రీగా ఎగ్జామ్ పెడతారా, లేకపోతే మరి రాష్ట్ర వ్యాప్తంగా ఆ సెంటర్ పెడతారా అనే దానికి సంబంధించి కూడా చాలా మంది తల్లిదండ్రులు అంతా ఆందోళన చెందుతున్న పరిస్థితి. కష్టపడి చదివిన విద్యార్థులు లక్షలాది మంది ఉన్నారు. అందరికీ కూడా పరిస్థితి ఇప్పుడు ఏంటనేది కూడా ఒక విధంగా అగమ్యగోచరంగా పరిస్థితి ఉంది. మొత్తమే చూస్తే ఇక్కడ 14 మంది టీచర్స్ ని అక్కడ సీనియర్ అసిస్టెంట్ ని కూడా సస్పెండ్ చేశారు. వాళ్ళందరి మీద క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తామంటున్నారు. ఇంతకు ముందు కూడా ఎవరైతే ఇక్కడ ట్రిపుల్ సీట్లు వచ్చే వాళ్ళందరికీ సంబంధించి కూడా గతంలో వచ్చిన వారిపైన ఈ ఏడాది వచ్చిన టీచర్స్ ఎవరైతే విద్యార్థులు ఉన్నారో అందరిపై కూడా విచారణ జరిపిస్తాం. ఈ విధంగా మాస్ కాపింగ్ ద్వారా ఏమైనా టీచర్ల స్టూడెంట్స్ కి సీట్లు వస్తే ఖచ్చితంగా వారిపైన కూడా విచారణ జరిపిస్తామని కూడా శ్రీకాకుళం డిఓ చైతన్య అయితే స్పష్టం చేశారు. మొత్తమే చూస్తే కుప్పలి సెంటర్ లో జరిగిన ఎగ్జామ్ నిన్న ఇంగ్లీష్ పేపర్ కి సంబంధించి మాస్ కాపింగ్ పేపర్ బయటికి రావడానికి సంబంధించి కూడా జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అయితే ప్రస్తుతం అయితే చర్చనీయాంశంగా మారి ఎవరైతే టీచర్స్ ఉన్నారో టీచర్లే ప్రతి ఏడాది కూడా ఈ విధంగా అందరూ ఇన్వాల్వ్ అవుతున్నారు అనేది కూడా ప్రాథమికంగా వాళ్ళంతా గుర్తించారు.
వాళ్ళ మీద కేసు కూడా ఇప్పటికే సస్పెండ్ చేశారు. క్రిమినల్ కేసులు కూడా పెట్టమంటూ కూడా DA స్పష్టం చేస్తారు. జిల్లా కలెక్టర్ కూడా ఈ విషయంలో కూడా చాలా సీరియస్ అయ్యారు. ఖచ్చితంగా కూడా ముందు నుంచి అనుమానం ఉంది. ఆ నేపథ్యంలో దృష్టి పెట్టిన నేపథ్యంలో చుట్టుపక్కల స్కూల్ చుట్టుపక్కల 4 బృందాలు కూడా ఒకేసారి మొత్తం దాడిగా అంటే ఆకస్మిక తనిఖీ నిర్వహించడంతో వీళ్ళంతా టీచర్స్ తో పాటు స్టూడెంట్స్ అంతా కూడా రెడ్ హ్యాండెడ్ గా దొరికారు. మొత్తమే చూస్తే ఇప్పుడు ఈ పేపర్ లీక్ అంటే మిగతా 2 ఎగ్జామ్స్ కూడా అవే తెలుగు హిందీ అయింది. ఈ ఎగ్జామ్స్ కి సంబంధించి కూడా వీళ్ళు ఈ విధంగానే వ్యవహరించారు అనే దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తామని కూడా DEO చైతన్య స్పష్టం చేశారు. మొత్తం మీద ఈ స్కూల్లోకి సంబంధించి రేపటి నుంచి జరిగే ఎగ్జామ్స్ అన్నిటి కూడా పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైన ఏర్పాటు చేస్తున్నారు. ఈ 3 ఎగ్జామ్స్ కి సంబంధించి వీళ్ళకి ఏం చేయాలా, మళ్ళీ ఇక్కడ ఎగ్జామ్ పెట్టాలా, లేకపోతే దీనికి సంబంధించి ఏం చేయాలనేది మాత్రం జిల్లా కలెక్టర్ వరకు కూడా నివేదిక వెళ్ళింది. దానికి సంబంధించి పునరాలోచన చేసి ఈ 3 ఎగ్జామ్స్ పెట్టాలా, లేకపోతే ఓన్లీ ఇంగ్లీష్ ఎగ్జామ్ కి సంబంధించి అక్కడ మీరు తిరిగి ఎగ్జామ్స్ పెట్టాలా అనే దానికి సంబంధించి కూడా తర్జన అయితే అవుతున్న పరిస్థితి. మొత్తం మీద కష్టపడి చదివే విద్యార్థులంతా కూడా తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఎవరో చేసిన తప్పుకి మేము బలయ్యామంటూ కూడా విద్యార్థులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా తీవ్రంగా ఆందోళన చెందుతున్న పరిస్థితి వినైనా. రాము, మరి టీచర్స్ తో పాటు అసిస్టెంట్ కూడా ఉన్నట్లు తెలుస్తుంది. వీరితో పాటు వెనకాల ఎవరైనా అధికారులు కూడా ఉన్నారా? ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ఇదే పరిస్థితి నెలకొన్నట్లు కూడా తెలుస్తుంది. ఆ కోణంలో కూడా అధికారులు ప్రస్తుతం దర్యాప్తు ఏమైనా చేస్తున్నారు వినైనా. ఎందుకంటే ఇప్పుడు టీచర్స్ అనేది ఒక టీచరే చేయరు. పై స్థాయి అధికారుల తాలూకు ఇన్వాల్వ్మెంట్ ఉంటే టీచర్ ఎప్పుడు అంత వేగంగా ముందుకు వచ్చే పరిస్థితి ఉండదు. వీళ్ళు కొంతమంది డబ్బులు కాసిపడి ఈ విధంగా కక్కుర్తికి పడే ఈ విధంగా చేస్తారనేది ఖచ్చితంగా ఎవరైతే టీచర్స్ ఉన్నారో టీచర్స్ పైన ఎవరైనా అధికారులు ఉన్నారా అనే దానికి సంబంధించి కూడా ఎందుకంటే దానికి సంబంధించి కూడా దర్యాప్తు చేస్తున్నట్టు కూడా DEO చైతన్య అయితే స్పష్టం చేశారు. ఇది పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తారు. ముందుగా అయితే వాళ్ళు సస్పెండ్ చేసాము 14 మంది టీచర్స్ ని, ఒక సీనియర్ అసిస్టెంట్ ని. మిగతాది కూడా దర్యాప్తు జరుగుతాం. ఇంకా వీటితో పాటు టీచర్ ని విచారించిన తర్వాత జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్ ని విచారించిన తర్వాత ఇంకెవరి తాలూకా భాగస్వామ్యం ఇందులో ఉంది అనేది తేలితే ఖచ్చితంగా వారిపైన కూడా చర్యలు తీసుకోమంటూ కూడా DEO చైతన్య స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరిని వదలరు. ఎందుకంటే ఇది టీచర్స్ ఇది పిల్లల తాలూకా భవిష్యత్తుకు సంబంధించిన వ్యవహారం. ఏడాది అంతా కష్టపడి ఈ 10 ఏళ్లతో పాటు కష్టపడి ఈ 10-15 రోజుల పాటు జరిగే ఎగ్జామ్స్ మీద వాళ్ళ జీవితం అంతా ఆధారపడి ఉంటుంది కాబట్టి ఎవరిని విడిచిపెట్టే పరిస్థితి అయితే లేదు. అనవసరంగా ఇప్పుడు కష్టపడి చదివే విద్యార్థులంతా కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఉన్నా సరే వదిలేదేది కూడా అధికారులు అయితే స్పష్టం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని మీద దృష్టి సారించే అవకాశం ఉంది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా దృష్టికి వెళ్ళినట్టు కూడా తెలుస్తుంది. ఖచ్చితంగా వీరి అందరినీ కూడా వదిలిపెట్టడం, ఎందుకంటే పిల్లల భవిష్యత్తు నాశనం చేస్తే ఇలాంటి వారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా క్షమించే పరిస్థితి అయితే లేదనేది కూడా DEO అయితే స్పష్టం చేస్తున్నారు. ఇంకా విచారణ జరుగుతుంది. విచారణలో ఇంకెవరి పేర్లు వచ్చినా సరే వారందరినీ కూడా పరిగణలో తీసుకుని వారిని కూడా సస్పెండ్ చేయడం, లేకపోతే ఇంకా ఏం చేయాలనే దానికి సంబంధించి కూడా అధికారులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామంటూ కూడా DEO చైతన్య అయితే స్పష్టం చేశారు వినయన. రైట్, థ్యాంక్ యూ రాము. ప్రస్తుతం 10th పేపర్ లీక్ శ్రీకాకుళం జిల్లాలో సంచలనం రేపుతుంది. IIT సీట్ల కోసమే టీచర్లే కావాలని లీక్ చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఇక ఈ నేపథ్యంలో ఎచ్చర్ల మండలం కుప్పలి సెంటర్లో పేపర్ లీక్ అయింది. 14 మంది టీచర్లను అలానే ఒక సీనియర్ అసిస్టెంట్ పై కూడా అధికారులు వేటు వేశారు. క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయాలంటూ కూడా DEO చైతన్య పేర్కొన్నారు. ఇక 5 విద్యార్థులను కూడా డిబార్ చేశారు. ఎప్పటి నుంచో కుప్పలి సెంటర్లపై పలు అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కుప్పలిలో పరీక్ష రాసిన వారికి మాత్రమే IIT సీట్లు రావడంతోనే ఈ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక అయితే ఈ ఆరోపణలపై స్పెషల్ ఆపరేషన్ చేశారు DEO చైతన్య. రెడ్ హ్యాండెడ్ గా స్పెషల్ టీంలన్నీ కూడా వీరు చేస్తున్న నేరాన్ని పట్టుకున్నాయి. ఇక DEO చైతన్య కూడా మాట్లాడారు. దీని గురించి పూర్తి డీటెయిల్ గా ఆయన ఏం చెప్పారో ఇప్పుడు ఒకసారి మనం బిగ్ టీవీ లైవ్ లో చూద్దాం. రెగ్యులర్ చెకప్ అయితే 4 కార్లు వేసుకొని ఒక రైడ్ అనేది మేము ఎలా చేస్తాం సార్. అదృష్టం ఏమిటంటే సరస్వతిని నమ్ముకున్న వ్యక్తిని నేను, సరస్వతిని అమ్ముకునే వ్యక్తి కాను. నాకంటూ నా పనితనాన్ని ప్రేమించే నా టీం ఇక్కడ ఉంది. ఆ టీంలోంచి నాకు సమాచారం వచ్చిన వెంటనే నేను ప్లాన్ చేసుకున్నాను. ఆ ప్లాన్ చేసుకున్న క్షణంలో వెళ్ళాం. అయితే ఇక్కడ నీచం ఏమిటంటే ఇది పిల్లల తప్ప ఎక్కడుంది అని నేను ఒక ప్రశ్న వేస్తున్నాను సమాజానికి. పెద్దల తప్పు ఇదంతా. ఎందుకంటే మనం వాళ్ళని ఈ IIIT సీట్ల కోసం మనం వాళ్ళని రకరకాలైన ప్రలోభాలకి మనం లోన్ చేస్తున్నాం. ఆడికి నిజంగా అబ్బాయికో అమ్మాయికో 500 దాటి వస్తాయి. దాటి వచ్చినప్పుడు ఆ 40 మార్కులు కలిసిపోతే కొంత డబ్బులు తీసుకొని వాళ్ళకేమో ఆ పేపర్ ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోయి ఆ పేపర్లో అది రాసుకొని తీసుకెళ్లారు తెలివిగా. అంటే పేపర్ తీసుకెళ్తే మళ్ళీ దొరికిపోతామేమో అని రాసుకొని తీసుకొని అక్కడేమో ఒక మేషార్ చేత రాయిస్తున్నారు. అది మా మేషారే, మా గవర్నమెంట్ మేషారే రాస్తున్నారు. అది కూడా మా గవర్నమెంట్ స్కూలే.
దానిలోంచి అది పక్కా ఉంది, మన దగ్గర అంతా సమాచారం ఉంది. దాన్ని పిలుచుకొని కరెక్ట్గా వెళ్ళాం. 2 టీములు ఒక దగ్గరికి వెళ్ళాయి. 2 టీములు నేను నా ఏసీ గారు సెంటర్లోకి వెళ్ళాం. సెంటర్లోకి వెళ్ళి 5 దొరికారు. ఇంకా చాలామంది దొరకాలి, కాకపోతే అవి బయటికి విసిరేసి దీనిలో చేసాం. సో 5 వాలంటీర్ చేసాం. దీనిలో ఉన్న వాళ్ళందరూ కూడా ముఖ్యంగా అక్కడ పేపర్ రాస్తున్నారు. ఆ పేపర్ రాస్తున్నప్పుడు పక్కన ఉన్నారు అంటే నేరం జరుగుతున్నప్పుడు పక్కనున్నా కూడా మనం దాన్ని సస్పెక్ట్ చేయాలి కదా. నేరస్తులని మనం చెప్పలేము కానీ సస్పెక్ట్ చేస్తాం. అలాగే ఆ పక్కన వీళ్ళు ఉన్నారు, అడ్మినిస్ట్రేటర్ గారు కూడా ఉన్నారు అదే స్కూల్లో. మరి వీళ్ళందరూ కూడా దానికి బాధ్యులుగా మేము అనుకుంటున్నాం. ఇక్కడ అన్నిటికన్నా సమస్య ఎక్కడ ఉంది అంటే అద్భుతమైన ప్రభుత్వం, అద్భుతమైన చర్యలు జరుగుతున్నాయి. మాకు మా మంత్రివర్యులు మాకు చెప్పాలంటే ఆయన సరస్వతి పుత్రుడు. సరస్వతిని ఎక్కడా కూడా అవమానం జరగకూడదని ఆయన ఎప్పుడు కోరుకుంటుంటారు. అందరూ ఎంత చిరాకైన విషయం అంటే మా ఉన్నతాధికారులు ప్రతి నిమిషం చెప్తున్నారు. నేనైతే చేతులెత్తి నమస్కరిస్తూ నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పాను. సిఎస్డి ఎన్ని దగ్గరలు కానీ ఫ్లయింగ్ స్క్వాడ్ వెళ్తుంది, ఎన్ని దగ్గరలు కానీ సెట్టింగ్ స్క్వాడ్ వెళ్తుందండి. ఫ్లయింగ్ స్క్వాడ్ వెళ్ళినప్పుడు తెలిసిపోతుంది వాళ్ళకి. అక్కడ చీఫ్ సూపరింటెండెంట్ కళ్ళు కప్పేసి, అక్కడ డిపార్ట్మెంట్ కళ్ళు కప్పేసి, అక్కడ ఉన్న హాల్ సూపరింటెండెంట్ ఇన్విజిలేటర్ కళ్ళు కప్పేసి ఇంత చేయగలరా? భయం ఉంది. చెప్పండి మాకు. 2 దగ్గరల కేంద్రాల్లో నాకు సమాచారం వచ్చింది. వెంటనే వాళ్ళ దగ్గరికి పంపించాను. సార్ మాకు కొద్దిగా సపోర్ట్ కావాలి సార్ అని అన్నారు ఒక ఆయన దగ్గర. మాకు ఛాలెంజ్ చేస్తారా, మా డిపార్ట్మెంట్ని ఛాలెంజ్ చేస్తారా? సవాల్ ఇది. నా డిపార్ట్మెంట్ ఆఫీసర్ అంటే నా టీం మెంబర్, అతనికేమో ఈ కేసు పెట్టేస్తాం, ఆ కేసు పెట్టేస్తామనే ఆడపిల్లలు వీళ్ళతోనే బెదిరింపు చేశారు సారవకోటలో. నెక్స్ట్ డే ఎలా రాశారో చూసాం. ఎవరికి వాళ్ళకి అన్నారు అంటే నన్ను సవాల్ చేసినట్టే, నా అడ్మినిస్ట్రేషన్ సవాల్ చేసినట్టే. రేపు ఇదే పేపరు ఈ కుపిల్లో ఆ రాసుకున్న పేపర్ వాట్సాప్లో హల్చల్ చేసింది అనుకోండి, మేమేం చెప్పాలి? మేము అది స్టేట్ ఇష్యూ అయిపోయి స్టేట్ అంతటిని నేను దోషిగా నేను నిలబడాలా? ఎవరో ఒకరి స్వార్థానికి ఎందుకు బలైపోవాలి? నేను ప్రతి టీచర్కి చెప్పాను, అయ్యా 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 మనకెందుకు? ఎక్కడైనా మీకు ఏమైనా రిజల్ట్ కోసం మేము అడిగితే మమ్మల్ని నిలబెట్టండి. రిజల్ట్ కోసం కూడా మేము అడగమని చెప్పాను, బతిమాలాను, అన్నీ చేశాను. అనవసరంగా దొరికిపోకండి, చర్యలు ఉంటాయి అని కూడా చెప్తే ఏముందిలే అని అనుకున్నారు. ఈరోజు దానికి తగిన ఫలితాలు కనబడుతున్నాయి. క్రిమినల్ కేసు పెట్టేశాం సార్. ఎంతమంది మీరు చర్యలు తీసుకున్నారు? 15 మందిని ఇప్పుడు చర్యలు మేము రెడీ అయిపోయినాయి. ఆ 15 మంది ఇప్పుడు వాళ్ళలో కొంతమంది మీద క్రిమినల్ కేసులు కూడా పెట్టడం జరిగింది. ఎందుకంటే ఆ పేపర్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది ఇంకా దాని మీద. అలాగే ఆ సెంటర్లో ఎందుకు ఎక్కువ మంది పిల్లలకి ట్రిపుల్ సీట్లు వస్తున్నాయో కూడా విచారణ జరగబోతోంది. ఇదేది అంతం కాదు, ఇది ఆరంభం అంతే. దాని సంగతి ఏదో అది కూడా తేలుస్తాం. సార్ దీని వెనక ఒక నాన్ టీచింగ్ స్టాఫ్ రెగ్యులర్గా గత 5-6 సంవత్సరాల నుంచి కూడా ఆయన కంప్లైంట్స్ వస్తున్నాయి. ఆయన మీద ఏమైనా చర్యలు తీసుకున్నారు? ఆయన ఏమైనా తీసుకొచ్చిందా? సస్పెన్షన్ అప్పుడే అయిపోయింది, వెళ్ళిపోయింది. ఈ వారం లేదండి. అలాగే ఒకరు ఉన్నారు, ఒకరు మావాడు, ఒకరు మీవాడు, ఇలాగ ఏం లేవు. మీకు తెలుసు వ్యక్తిత్వం గురించి మీ అందరికీ. ఆ విషయంలో ఎక్కడ రాజీ అనే పరిస్థితి ఏమీ లేదు. ఏమండి ఇది ఇందులో రాజీ పడాల్సిన అవసరం అవుతుంది. నేను కూలోనండి, కూలి పని చేసి నేను మేస్త్రిని అయ్యాను తప్ప నేనేమి కాళ్ళు పట్టుకొని వేళ్ళు పట్టుకొని నేను ఎక్కడికి రాలేదు, రాను కూడా ఎప్పుడు కూడా. కూలోడికి నాకు అన్ని ఏ మూల ఏం జరుగుతుందో తెలుసు, నా పనితనం అందరికీ తెలుసు. కాబట్టి నా గవర్నమెంట్ నన్నేమో ఇక్కడ మేస్త్రిగా వేసింది. ఆ మేస్త్రి నేను నా యజమానికి నేను ఏం తప్పు చేస్తాను, ఏం అన్యాయం చేస్తాను నేను? సార్ మిగిలిన ఇంకా స్కూల్స్ మీద జిల్లాలో మీకు ఆరోపణలు కానీ ఏమైనా చూస్తారు. ఇప్పటికే సర్దుకున్నారా? ఓకే, లేదనుకుంటే ఇంకా ఉంది, సమాచారం ఉంటుంది, అక్కడక్కడ ఉంటాయి సమాచారం. వాళ్ళు సర్దుకుంటే ఇప్పటికే ఒక రకమైన వెళ్ళింది, సమాచారం వెళ్ళింది, వాళ్ళకు ఒక మెసేజ్ వెళ్ళింది. ఆ మెసేజ్తో సర్దుకున్నారు. లేకపోతే టోల్ పెరుగుతుంది అంతే. రోజు పిల్లలు 5 డిబార్ అయ్యారండి. అదే పెద్ద బాధాకరమైన విషయం అండి. ఎందుకంటే వాళ్ళని మనం ప్రాంప్ట్ చేసాం. ఆ విషయంలో కూడా నేను ఉన్నతాధికారులతో మాట్లాడుతున్నాను. చర్యలు అంటే తీవ్రమైన కాకుండా కొద్దిగా తగ్గించి చెప్పమని నేను వాళ్ళని అడుగుతున్నాను. ఎందుకంటే మొన్ననే ఒక లేఖ కూడా రాశాను నేను, ఒక పెద్దల పనికి పిల్లలకి శిక్ష అని. అంటే పెద్దలే చేస్తున్నాం, అన్నీ మేమే చేస్తున్నాం. వేలు పట్టుకొని నడుస్తున్న పిల్లాడికి ఏం తెలుసండి? ఆ రోజు నుంచి మనం అన్నీ నేర్పుతున్నాం.
ఆడు మంచోడు కాదు, ఇది చెడ్డోడు, ఈ పని ఆ పని, దొంగ పనులన్నీ మనం నేర్పి వాళ్ళకి మనం ఏం చేస్తామండి సార్. నేను ఈరోజు చెప్తున్నాను, నా జిల్లా ప్రజాప్రతినిధులు ఎంత అద్భుతమైన వ్యక్తులు అనే ఒక ఉదాహరణ కూడా చెప్తాను. ఒక సెంటర్లో చీఫ్ సూపరింటెండెంట్ మార్చమని ఆయన దగ్గరికి వెళ్ళారు సోకాళ్ళు కొంతమంది పెద్దలు. వెళ్తే ఆ ప్రజాప్రతినిధి గారు ఏమన్నారంటే, అలాంటి ఆఫీసరే ఉండాలయ్యా, ఉంటేనే మన అందరం ఒక లైన్లోకి వస్తామని కూడా ఆయన చెప్పారు. మరి ఆయనకి నేను కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. రెగ్యులర్ చెకప్ అయితే 4 కార్లు. ఈ విధంగా డిఈఓ చైతన్య మాట్లాడారు. ఒక సీనియర్ అసిస్టెంట్ అలాగే 14 మంది టీచర్లపై వేటు వేసినట్లు, క్రిమినల్ కేసులు కూడా నమోదు చేసినట్లు ఆయన చెప్పారు. ఇక 5 విద్యార్థులు డిబారయ్యారు. ఎప్పటి నుంచో కుప్పలి సెంటర్లపై పలు అనుమానాలు వ్యక్తమవుతూ ఉండడంతో కుప్పలిలో పరీక్షలు రాసిన వారికి మాత్రమే IIIT సీట్లు రావడంతోనే ఈ అనుమానాలు దారితీసినట్లు కూడా ఆయన చెప్పారు. ఇక ఆరోపణలపై స్పెషల్ ఆపరేషన్ నిర్వహించి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్లు కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఇక టీచర్లే ఆన్సర్ స్లిప్పులు కూడా రాసిచ్చినట్లు తెలుస్తుంది.